హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం తెలంగాణలో అన్ని జాగాలలో బతుకమ్మ అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. ఇంకా రేపటి నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ బతుకమ్మను మనం చేయడానికి ప్రధాన కారణం ఒక స్టోరీ అనేది ఉంటుందండి, కథ. అదైతే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒక రాజ్యంలో 7 అన్నదమ్ములకు ఒకానొక చెల్లెలు, ముద్దుల చెల్లెలు ఉండేదండి. ఆ 7 అన్నలకు పెళ్ళిళ్ళు జరిగాయి. అన్నలను చెల్లెళ్ళని గారాబంగా చూసుకునేవాళ్ళు. అది వాళ్ళ వదినలకు నచ్చకపోయేదండి. అలా ఒకరోజు అన్నలు అడవిలకి పని మీద వెళ్ళినప్పుడు తన చెల్లిని పాలల్లో విషం ఇచ్చి చంపేశారండి. తనని ఒక జాగాలో మట్టిలో పాతి పూడ్చిపెట్టారు. ఆ ప్లేస్లో ఒక తంగేడు చెట్టు విరగబూసిందండి. పూడ్చిపెట్టిన జాగాలో తంగేడు చెట్టు వెలిసింది. తన అన్నలు తన చెల్లెల జాడ కోసం అన్ని ప్లేస్లలో వెతుకుతారండి. అన్ని ఊర్లలో వెతుకుతారు, కానీ తన చెల్లెల జాడ తెలియలేదు. అయితే అలసిపోయి ఒక ఊర్లో నిల్చున్న దగ్గర, తంగేడు చెట్టు దగ్గర వాళ్ళు నిల్చుంటారు. అప్పుడు తన చెల్లెలి యొక్క ఆత్మ తంగేడు చెట్టులో ప్రత్యక్షమై అన్నలకి జరిగిన విషయం చెబుతుంది. అయితే అన్నలు ఏం కావాలి అని తన చెల్లెల్ని అడిగగా తనని అందరూ పూజించాలని కోరుకుందంట అండి. అందుకని అప్పటి నుంచి అందరూ తంగేడు పువ్వులని బతుకమ్మలో పెట్టుకొని 9 రోజులు బతుకమ్మలో ఆడడం వల్ల తనకి సంతోషం కలుగుతుందండి. అలాగే ఇంకొక కథ ఉంది. అమ్మవారు దుర్గమ్మాత మహిషాసురుని చంపిన తర్వాత తాను అలసిపోయి ఉన్నప్పుడు తన ఆటపాటలతో ఆ తల్లిని సంతోషపరచడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సంతోషంగా బతుకమ్మ పండుగని 9 రోజులు ఘనంగా జరుపుకుంటారండి. ఇది మా పెద్దలు చెప్పిన స్టోరీ అండి. అలాగే మా ఇంట్లో అయితే ఇలా బతుకమ్మని ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇలా దీన్ని అయితే బతుకమ్మ షేప్లో కట్ చేసేసి దీనికి అన్ని రకాల పువ్వులని పెట్టి మనం బతుకమ్మ అయితే ప్రిపరేషన్ చేస్తున్నామండి. పిల్లలకి చాలా సంతోషం అండి. మన సాంప్రదాయాలని మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకి నేర్పించాలండి. మనం నేర్పిస్తేనే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, సంతోషంగా జరుపుకుంటారు. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత అన్ని పూలతోని మనం చామంతులతోని బతుకమ్మ చేస్తున్నామండి. ఈ విధంగా చేసిన తర్వాత పిల్లలైతే చాలా సంతోషంగా ఆడుతున్నారు బతుకమ్మ. మొత్తం ఇలా ఒక షేప్ లాగా మనం ఫస్ట్ ఏమో థర్మాకోల్ది, ఇదేమో స్పాంజ్ లాంటిది తీసుకొని మనం ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా నేనైతే ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇలా మొత్తం ఒక్కొక్క ఫ్లవర్స్తో ఒక్కొక్క దాంతో మనం పెడదామండి. ఇంట్లో అయితే మనం ఫస్ట్ అయితే ఆకులో కుంకుమ పసుపు వేసి ఈ చిన్న బతుకమ్మని అయితే ప్రిపేర్ చేస్తాము. అయితే పిల్లలకి స్కూల్లో చేయమని చెప్పారండి, అందుకని ఈ విధంగా చేసి అయితే స్కూల్కి ఇచ్చాము. అలాగే ఇంట్లో ఒకసారి ఆడిన తర్వాత స్కూల్కి అయితే పంపించాము. ఈ విధంగా కింది లైన్లో మొత్తం చామంతులు అయితే పెట్టామండి. కలర్ఫుల్గా అట్రాక్షన్ వచ్చేలాగా మనము దీంట్లో అయితే నేను ఎల్లో చామంతి, వైట్ చామంతి మరియు పర్పుల్ కలర్ చామంతి మరియు రోజ్ ఫ్లవర్స్తో సెట్ చేశాను. ఇలా అన్ని ఫ్లవర్స్తో మనము సెట్ చేసి అన్ని లైన్లో పూలు అయితే పెట్టాలి. కలర్ఫుల్గా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా సంతోషంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తారు. అందరు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నానండి. ఇలా మనం పర్పుల్ కలర్ చామంతులు పెట్టేస్తున్నాను. నెక్స్ట్ లైన్లో మనం ఇంకా వేరే ఫ్లవర్స్ పెట్టేసి సెట్ చేద్దామండి. కాడలు లేకపోతే మనం స్టిక్స్తో
ప్రిక్ చేస్తే సరిపోతుంది. థర్మాకోల్కి కొంచెం స్టిఫ్గా స్మూత్గా పెట్టాలండి, లేదంటే బ్రేక్ అయిపోతాయి ఫ్లవర్స్. చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఫ్లవర్స్ని మనం ఎప్పుడు కూడా తుంచకూడదండి. అలా దాంట్లో మనకి అమ్మవారి లాగానే అనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పూలని తొక్కకూడదు. అలాగే బతుకమ్మ ఆడిన తర్వాత నీళ్ళల్లో అయితే నిమజ్జనం చేస్తారు. ఈ విధంగా నెక్స్ట్ లైన్లో రోజ్ ఫ్లవర్స్ పెట్టామండి. తర్వాత నెక్స్ట్ అన్ని రౌండ్గా పెట్టిన తర్వాత వేరే ఫ్లవర్స్ పెడుతున్నాము. ఫస్ట్ 2 లైన్లో చామంతులు ఎల్లో, నెక్స్ట్ బ్లూ కలర్, పర్పుల్ కలర్, నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్, తర్వాత వైట్ చామంతులు అండి. మళ్ళీ దానిపైన ఎల్లో కలర్, మరి ఇంకొక లైన్లో వేరే ఫ్లవర్స్ పెట్టేసి ఈ విధంగా అయితే మనం బతుకమ్మ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంకా కొన్ని ఫ్లవర్స్తోని మనం బతుకమ్మని అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇది థర్మాకోల్కి కొంచెం స్మూత్గా ప్రిక్ చేయాలండి, అప్పుడే మనకి అన్ని వైపులా చూడడానికి కూడా మనకి కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొకటి దీనికి కూడా డెలికేట్గా ప్రిక్ చేయాలి. ఫస్ట్ కింద లైన్లో చామంతులు పెట్టేస్తున్నాము. మా హస్బెండ్ కట్ చేసి ఇస్తుంటే నేను పెట్టేస్తున్నానండి. ఈ విధంగా కింద అయితే చామంతులు పెట్టేస్తున్నాము. ఇలా నెక్స్ట్ లైన్లో ఒక్కొక్క కలర్స్తో మనం ఈ విధంగా బతుకమ్మని అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ 2 లైన్లో చామంతులు అయిన తర్వాత ఈ చామంతులు అయితే కలర్ చామంతులు అయితే పెడుతున్నామండి. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుందండి. కాడలు స్మూత్గా డెలికేట్గా ఉంటాయి కాబట్టి స్లోగా ప్రిక్ చేయాలి. తర్వాత ఎల్లో చామంతులు పెట్టి దానిపైన రోజ్ ఫ్లవర్స్ పెట్టామండి. ఇలా ఈ విధంగా బతుకమ్మలు అయితే ప్రిపరేషన్ అయినాయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా పిల్లలతో ఒకసారి అయితే బతుకమ్మ ఒకసారి ఆడమని చెప్తే తను ఆడారండి పిల్లలైతే. తర్వాత అటుకులు ప్రసాదంగా పెట్టేసి బతుకమ్మని అయితే ఆడారు మా పిల్లలు. ఈ విధంగా బతుకమ్మ అయితే ప్రిపేర్ అయిందండి. మా పెద్ద పాప చిన్న పాప బతుకమ్మలను పట్టుకొని ఇలా నిల్చున్నారు. ఒక 2-3 స్టెప్స్ ఆడిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారండి పిల్లలైతే. హ్యాపీగా సెలబ్రేషన్స్ లాగా జరిగాయి మా ఇంట్లో. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. చిన్నామకి లంగా జాకెట్ ఉంది కానీ ఆడడానికి రాదని ఈ డ్రెస్ అయితే వేశాను. పెద్ద అమ్మాయి హాఫ్ శారీ వేసుకొని ఆడుతున్నారండి. ఇలా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.